హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు నేను షేర్ చేసే వీడియో అచ్చుల విభాగములు, హల్లుల విభాగములు అండి. మనం ఆల్రెడీ ఫర్దర్గా ఒక వీడియోలో అచ్చులు, హల్లులు అనేవి చూసాం కదా. ఇప్పుడు వాటిలో విభాగములు అనేవి డివైడ్ చేసి చూపిస్తాను. మ్యాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చండి. సో అందుకనే అందరికీ తెలియాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ అచ్చుల విభాగములు, నెక్స్ట్ హల్లుల విభాగములు. నేను ఆల్రెడీ అచ్చులు, హల్లులు వీడియో షేర్ చేశాను కదా. ఆ వీడియో అయితే చాలా రీచ్ వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. అలానే నా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేయండి. ఎవరికైనా నా ఛానల్లోని కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఫర్దర్గా చాలా వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను మీకు యూజ్ అవ్వేవి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్ అచ్చులు విభాగములు. ఇందులోనే 1 to 5 హెడ్డింగ్స్ అనేవి ఉంటున్నాయండి. మెయిన్ అవే తెలుసుకోవాలి మనము. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి హ్రస్వములు. ఇందులో 6 వర్డ్స్ అనేవి ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ ఆ, సెకండ్ వన్ ఈ, థర్డ్ వన్ ఊ. ఇవన్నీ ఫస్ట్ వచ్చే లెటర్స్ అండి. అంటే మనం దీర్ఘాలు లేకుండా తీసుకుంటాం కదా. సో ఆ వర్డ్స్ అనేవి హ్రస్వములో ఇచ్చారు. ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఓ. ఇది వచ్చేసి హ్రస్వములు 6 లెటర్స్. నెక్స్ట్ వన్ దీర్ఘములు. ఇందులో కూడా 6 లెటర్స్ అండి. ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఓ. ఇవన్నీ దీర్ఘం వచ్చే లెటర్స్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్ వక్రములు. ఇందులో వచ్చేసి 4 లెటర్సే ఉన్నాయి. ఏ, ఏ, ఓ, ఓ. సో చూస్తున్నారు కదా, వక్రములు అనేవి 4 లెటర్సే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వక్రతమములు. థర్డ్ వన్ వక్రములు, ఇదేమో వక్రతమములు. డిఫరెన్స్ అనేది చూస్తున్నారు కదా. ఇందులో వచ్చేసి ఓన్లీ 2 లెటర్సే ఉన్నాయండి. వక్రతమములు 2 లెటర్స్ ఐ, ఓ. అంతేనండి, ఇందులో ఓన్లీ 2 లెటర్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి 4 హెడ్డింగ్స్తో అయిపోయినాయి. అచ్చుల విభాగములు అనేవి 4: హ్రస్వములు, దీర్ఘములు, వక్రములు, వక్రతమములు. సో ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ హల్లుల విభాగములు. మనకి నార్మల్గానే హల్లులు అనేవి ఎక్కువ ఉంటాయి కదా. సో వీటిలో కూడా లెటర్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ 1 by 1 అనేవి చెప్తాను, చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి పరుషములు. సో చూస్తున్నారు కదా, పరుషములు అనేవి 5 ఉన్నాయి. అవి వచ్చేసి క, చ, ట, థ, ప. ఓన్లీ 5 అండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సరళములు. ఇవి కూడా ఓన్లీ 5ఏనండి. అవి ఏంటో చూసేద్దాము. గ, జ, డ, ద, బ. ఫస్ట్ వన్ పరుషములు వచ్చేసి 5. నెక్స్ట్ సరళములు, అవి కూడా 5. నెక్స్ట్ ధృతము అనేది ఓన్లీ 1ఏనండి. ధృతము 1, అది సా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు 3 అయితే అయ్యాయి. నెక్స్ట్ కేవల స్థిరములు. కేవల స్థిరములు అనేవి టోటల్ 10 ఉన్నాయండి ఇందులో. సో ఇందులో మనకి ఒత్తుతో వచ్చే లెటర్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఇందులోనే ఉంటాయి. అవి కూడా చెప్పేస్తాను, చూసేయండి. ఖ, ఘ, ఛ, ఝ, ట, డ, థ, ద, ఫ, బ. ఇవేనండి. ఇవి వచ్చేసి కేవల స్థిరములు, టోటల్ 10. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఓన్లీ అవే. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి అనునానికములు. ఇవి టోటల్ 5 అండి. ఆ 5 ఏంటి ఇప్పుడు చూసేద్దాము. జ్ఞ, ఇని, అన, నా, మా. ఇవి ఓన్లీ 5. సో ఇటు మనం చూసినవి పరుషములు 5, సరళములు అవి కూడా 5. నెక్స్ట్ ధృతము, అది ఓన్లీ 1. నెక్స్ట్ కేవల స్థిరములు అనేవి 10. ఈ 10లో ఓన్లీ ఒత్తులతో యూజ్ చేసేవన్నీ ఉన్నాయండి, గమనించండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అనునానికములు. ఇవి టోటల్ 5 అనే ఉన్నాయి. నెక్స్ట్ ఊష్మములు. ఇవి టోటల్ 4 ఉన్నాయండి. ఊష్మములు అనేవి ష, స, స, హ. ఇవి ఓన్లీ 4. నెక్స్ట్ స్థిరములు. మనం ఆల్రెడీ కేవల స్థిరములు అనేవి 10 షేర్ చేసాం కదా. ఇవి స్థిరములు అండి. ఇవి టోటల్ 25 ఉన్నాయి. ఇప్పుడు అవి ఏంటో చూసేద్దాము. ఖ, ఘ, జ్ఞ, ఛ,
ఠ ఇని ష ఠ న అన థ ధ న ఫ బ. ఇవి బాగా గమనించండి. మనం ఆల్రెడీ ముందు రాసిన కేవల స్థిరములు అండ్ అనునానికములు ఈ రెండు కంబైన్ చేసి ఇందులో ఉన్నాయి అండ్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. నెక్స్ట్ మా వరకు అనునానికముల వరకు. నెక్స్ట్ య ర బండిర ల అల వ షే ష స హ. సో ఇవేనండి స్థిరములు, టోటల్ 25. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అంతస్తములు. ఇవి టోటల్ 6 ఉన్నాయి. ఆల్రెడీ మనం పైన రాసాం కదా, సో అవి ఇందులో ఉంటాయి. య ర బండిర ల వ అల. సో చూస్తున్నారు కదా, అచ్చుల విభాగములు అనేవి 4 ఉన్నాయి, హల్లుల విభాగములు అనేవి 8 ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.